పవన్ కళ్యాణ్ జగన్ ఎట్లయినా గద్దె దించాలనుకోవడంలో రెండు కోణాలు. రాష్ట్రం ఏదో అయిపోతుంది ఇవన్నీ జనం నమ్మితే, ఆయన నమ్మితే బాగుంటుంది. అదే కనుక నిజమని నమ్మితే, చంద్రబాబు నాశనం చేశాడని జగన్ నాశనం చేశాడని నమ్మితే పవన్కే ఓటేసేవాళ్ళు. అప్పుడు పవన్ కూడా ఇండివిజువల్గానే చేసేవాళ్ళు. కాబట్టి రాష్ట్రానికి ఏదో అయిపోతుందని జనం ఎవరు పెద్దగా ఫీల్ అవ్వట్లేదు. కానీ ఆయనకి తన కెరీర్కి అతిపెద్ద ప్రమాదం వచ్చి పడింది. ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి వ్యవహారాలు, పవన్ కళ్యాణ్ మీద కోపంతో జగన్ తీసుకున్న నిర్ణయాలు పవన్కి భవిష్యత్తుని భయాందోళనకు గురి చేసినాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సినిమాల్లో 200 కోట్లకి పైబడి డబ్బులు వచ్చేటువంటి సినిమాలు ఇంతవరకు పెద్దగా కనిపించవు. ఈ లోపు సినిమాలకి 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అనేటువంటి స్టేజ్కి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారు. ఇప్పుడు 100 కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చేటప్పుడు అంటే కనీసం 250-300 కోట్ల రూపాయల ఆదాయం రావాలి. ఇక్కడ అలా రావాలి అంటే సినిమాలకి ఈ మొదటి వారం రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకోవాలా, అట్లాగే ఎక్స్ట్రా షోస్ వేసుకోవాలా, బెనిఫిట్ షోలు వేసుకోవాలా, అవన్నిటికీ డబ్బులు రావాలి. అలాగా పవన్ కళ్యాణ్కి ఒకప్పుడు వచ్చేవి కాబట్టి ఆయనకి మంచి గిరాకీ ఉండేది. ఇప్పుడు ఏమవుతున్నది, జగన్ వచ్చాక సినిమా టికెట్ల రేట్లు కట్టడి చేసేటప్పటికి ఇదివరకు 200 కోట్లు సంపాదించేటటువంటి ఒక సినిమా ఇప్పుడు 100 నుంచి 120 కోట్ల దగ్గర ఆగిపోతుంది. 80 నుంచి 100 కోట్ల రూపాయలు అవట్ల. అప్పుడు ఇంకోటి పవన్ కళ్యాణ్ మిగతాది ఇప్పుడు ప్రభాస్కి వాటికో వీటికో అయితే కనుక ముందు అప్లికేషన్ పెట్టేసేసి ఓ ఫోన్ చేపిస్తారు హీరోతో, గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి, అది ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి. వెంటనే వాళ్ళు వెళ్ళిపోయి క్లియర్ చేయించేస్తారు. పవన్ కళ్యాణ్కి ఏంటి, జగన్కి అట్లా ఫోన్ చేసే ఉద్దేశం లేదు. జగన్ దగ్గర ఉండే మనుషులకు ఫోన్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉంటారు. అప్పుడు నిర్మాతకైతే లాసే కదా, కాబట్టి సినిమాలు తీయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అది అతిపెద్దదైనటువంటి నష్టం. ఆయన కెరీర్కి అత్యంత ముఖ్యం. ఇప్పుడు జగన్ ఓడిపోకపోతే కనుక పవన్ కళ్యాణ్ సినీ కెరీర్కి, అట్లాగే రామోజీరావు లాంటి వాళ్ళకి కూడా అతిపెద్ద కష్టకాలం. అందుకే అందరూ ఒక్కటై యుద్ధం చేస్తున్నారు జగన్ మీద.